హాయ్ అండి, వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తున్నాను చూడండి. కంప్యూటర్ వర్క్ది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఏంటంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉంది ఏంది అని ఫస్ట్ లైనింగ్ను మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం మనకి ఎక్కువ ఒక పావు ఉంచుకొని కట్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా అంతేనండి, పావు ఉంచుకొని మనం కట్ చేసుకున్నామంటే లైనింగ్ పర్ఫెక్ట్గా ఉండిద్ది. కాబట్టి మనకి ఎగస్ట్రా పీస్ ఇదిగోండి చూడండి, కంప్యూటర్ వర్క్కి ఎలా చేయాలి ఏంటనేది. ఆ షోల్డర్ నెక్ వచ్చి 2.25 కాబట్టి ఆ 2.25 కొలతలు వేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి కూడా గీతల లైన్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ సరి చేసుకొని నేనైతే ఐరన్ కూడా చేసుకున్నాను. మీరు కూడా ఐరన్ చేసుకోండి. ఏంటంటే ఈ పార్టును పట్టుకొచ్చేసరికి కొంతమంది నేను చూస్తున్నాను కదా, లైనింగు పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఈ పార్టును పట్టు వచ్చేసరికి వేసుకున్న తర్వాత కొంచెం ఏదో నాకు అనీజీగా అనిపించింది, కొంచెం ముడతలుగా అన్నట్టు. ఒకసారి మీరు కంప్యూటర్ వర్క్ చేసిన తర్వాత హ్యాండ్స్ కానీ బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఖర్చులు లేకుండా ఎలాగా అనేది మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న సరిగ్గా క్రాస్ కటింగ్ వేయండి. ఫుల్ క్రాస్ కటింగ్ వేస్తే మాత్రం నేనైతే కొలతలు కూడా కంప్యూటర్ వర్క్కి కొలతలు కూడా నేను క్రాస్గానే పెడతాను. మామూలుగా వేరే వాళ్ళు అయితే స్ట్రైట్ పెట్టేస్తారు, ఎలా కావాలంటే అలా పెట్టేస్తారు. నేనైతే అలా కాదు, నేనైతే క్రాస్గానే పెడతాను. ఒకసారి వీడియో చేసి కూడా పెడతాను చూడండి. ఇలాగా అంటే కొంచెం అనేది ఖర్చు పడతాయి, అంటే చంకల్లో పడతాయి అన్నమాట, సైడ్ జాయింట్ కాడ పడతాయి, అవి మనకు కనిపించవు అనమాట. తర్వాత మనం సరి చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. వీల్ది ఉంటుంది కదండి, ఆ వీల్ దాంతో మనము దాన్ని ఫస్ట్ కంప్యూటర్ వర్క్ది ఇది ఉంటుంది కదా, దాని మీద కుట్టేసిన తర్వాత ఒక పావు ఉంచేసి కట్ చేసి మిగతాది కూడా ఉంటుంది కదండి వర్క్ లేనిది సైడ్, దానికి వీల్ వేసుకొని మనము రౌండ్గా గీసుకొని కట్ చేసేసుకుంటే 2 ఈక్వల్ వస్తాయి. అలాగే షేప్ పట్టి కూడా కట్ చేసుకున్నాను. షేప్ పట్టి అనేది కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది వచ్చేసేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట, మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. అది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ కట్ చేసుకోవద్దండి, తర్వాత కట్ చేసుకోండి.